హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో అయితే బుట్ట హ్యాండ్స్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ అయితే చూపిస్తా అండి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో మొత్తం చూస్తే మీకే క్లియర్గా అర్థమైపోతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చింది హ్యాండ్ అయితే. ఎవరికైనా సరే ఈజీగా అర్థమయ్యేలాగైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో మొత్తం చూసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ 4 ఫోల్డింగ్స్ అయితే రావాలి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడైతే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి జాయింట్స్ లేకుండా నేనైతే కట్ చేసుకుంటున్నా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అనేవి అప్ అండ్ డౌన్ ఉంటాయండి. అందుకని ఫస్టే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేసి హెచ్చు తగ్గులు లేకుండా ముందే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లెంత్‌ని చూద్దాము. హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచులండి. అలాగే హ్యాండ్ రౌండ్ వచ్చేసి అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులనమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ పైన కూడా 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్‌ని అయితే కొలుచుకోవాలండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు కదా! ఈ 4 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 4 ఇంచుల లెంత్‌కి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలండి. మనకి కింద పట్టీ వస్తుంది కదా! పట్టీకి 1 ఇంచ్ వదిలేసి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అలాగే 1 ఇంచ్ ఖర్చుల కోసం అన్నమాట. ఇలా 4 ఇంచుల దగ్గరికి మొత్తం ఇలా మార్కింగ్ చేసుకోండి. రెడీ వచ్చేసి 3 ఇంచులు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఓకేనా? ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు కదా! 11 ఇంచుల్లో సగానికి అంటే 5.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసాం కదా! ఈ మార్కింగ్ దగ్గర నుంచి 5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడి వరకు చూస్తే మనకి 4 ఇంచులు ఉంది కదా! సగానికి ఫోల్డ్ చేసుకోండి. అంటే మనకి 2 ఇంచులు వస్తుంది. 2 ఇంచులకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. మీ హ్యాండ్ లెంత్‌ని బట్టి ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవచ్చు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 15 ఇంచులండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్‌ని కొలుచుకుందాము. ఆర్మ్ లూజ్ 15 ఇంచులు కదా! 15 ఇంచుల్లో సగం మనకి 7.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ఇక్కడ నుంచి చూడండి 1 ఇంచ్ మైనస్ చేసుకొని 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచులు ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్‌కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్లస్ లాగా కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి లైట్‌గా ఇలా కర్వ్ షేప్ ఇచ్చేయాలి హ్యాండ్‌కి. ఓకేనా? ఇది మనకి నార్మల్‌గా హ్యాండ్ అన్నమాట. ఈ ఎక్స్ట్రా ముందుకి మనకుంది కదా! ఈ ఎక్స్ట్రా వచ్చేసి పఫ్ కోసము. ఇప్పుడు పైన ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ పైకి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లని స్ట్రెయిట్‌గా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి లైట్‌గా ఇక్కడ నేను ఇస్తున్నా కదా! ఈ షేప్ ఇలా ఇచ్చేసి ఆల్రెడీ మనం కర్వ్ షేప్ డ్రా చేసాం కదా! దాంట్లో అయితే కలిపేసేయాలి. చూడండి ఇలా రావాలన్నమాట హ్యాండ్ షేప్. మీకు డైరెక్ట్‌గా ఇలా మార్కింగ్ చేయడం రాకపోతే ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్‌కి అలాగే ఈ మూల నుంచి 1 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్‌ని ఇలా కలిపేసుకుంటూ డ్రా చేస్తే నీట్‌గా వచ్చేస్తుందండి హ్యాండ్ షేప్. ఇక్కడ ఈ కార్నర్ దగ్గర 1 ఇంచ్ పైన కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్‌ని కొలుచుకోవాలండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా చూసుకోండి. 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్నైతే కట్ చేసేయాలి. 15 ఇంచుల ఆర్మ్ లూజ్‌కి 6 ఇంచుల దగ్గర మార్క్ చేశారనే డౌట్ మీకు రావచ్చండి. మనకి ఎక్స్ట్రా పైన కుచ్చులు వస్తాయి కదా! ఆ 1.5 ఇంచ్ అయితే కుచ్చుల్లో సరిపోతుందన్నమాట. అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్‌కి ఒక నాచ్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ మార్కింగ్ చేసాం కదా! ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి. మనం కుచ్చులు పెట్టేటప్పుడు ఈ నాచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోండి. ఇక్కడ సెంటర్ కూడా ఒక నాచ్ పెట్టేసేయాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయండి. అలాగే ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక నాచ్ పెట్టుకోవాలి. మీకు ఎలాంటి డౌట్ లేకుండా నేను ఇక్కడ చూపించే విధంగా అయితే కట్ చేసి కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందండి. మీరు చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ ఏంటంటే మీ సైజ్‌ని బట్టి మీరు ఏదైతే కట్ చేస్తారో ఆ బ్లౌజ్ సైజ్‌ని బట్టి మీరు లూజ్‌ని గాని అలాగే పొడవును గాని పెంచుకోవాలి. పెంచుకోవడము లేక తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టీ కోసం అయితే కట్ చేసుకోవాలండి.
మనకి పఫ్ పైన వస్తుంది, కింద హ్యాండ్కి పట్టి వస్తుంది కదా, దానికోసం అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 పొరలు ఉన్నాయండి లైనింగ్. దీన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పట్టి అయితే రెడీ వచ్చేసి 1 ఇంచ్ రావాలండి. నేను ఖర్చులతో కలుపుకొని 3 ఇంచులు తీసుకుంటున్నా. 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని లాస్ట్లో కూడా 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి, ఒక లైన్ డ్రా చేసేసి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో సగం 5.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. పైన కూడా సేమ్ 5.5 ఇంచులకు ఒక మార్కింగ్, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ అన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కట్ చేసేయాలి. 1 ఇంచ్ పట్టీకి 3 ఇంచులు ఎందుకు తీసుకున్నారనే డౌట్ కూడా మీకు రావచ్చండి. ఇది డబుల్ ఫోల్డ్ వస్తుందన్నమాట. మనకి నీట్గా ఉంటుంది ఇలా కనుక కుట్టుకున్నట్లయితే. చూడండి మనకి ఇలా వస్తుంది పట్టీ. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ తీసుకొని పరిచి కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను జాయింట్స్ అయితే ఏం రాలేదు లైనింగ్కి, ఎందుకంటే లైనింగ్ పెద్దగా ఉంది కాబట్టి జాయింట్స్ లేకుండా అయితే కట్ చేసేసాను. ఒకవేళ కనుక మీకు నార్మల్గా లైనింగ్ తక్కువ తీసుకున్నట్లయితే సైడ్ జాయింట్స్ అయితే కంపల్సరీ పడతాయండి. బుట్ట చేతులకైతే జాయింట్స్ లేకుండా అయితే రావన్నమాట. కొంచెం లైనింగ్ కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి జాయింట్స్ లేకుండా నీట్గా వచ్చేసాయి. ఈ కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ని మెయిన్ పీస్ మీద వేసేసి కట్ చేసుకోండి. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే పర్లేదు, లేకపోతే అడ్జస్ట్ చేసుకొని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత కింద పట్టీకి కూడా కట్ చేసుకోవాలండి. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే కట్ చేసుకున్న లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, 2 కలిపి జాయింట్ చేసేయాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేసి మనం లైనింగ్కి ఎక్కడెక్కడైతే నాచులు పెట్టామో సేమ్ అదే ప్లేస్లో ఈ బ్లౌజ్ పీస్ పైన కూడా నాచులు పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి. 2 హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 3 నాచులు ఉన్నాయి కదా ఇక్కడ హ్యాండ్ కింది సైడ్. ఇప్పుడు ఫస్ట్ నాచు నుంచి లాస్ట్ నాచు వరకు ఎన్ని కుచ్చులు అయితే వస్తాయో అన్ని కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఈ కుచ్చులు పెట్టేటప్పుడు కుచ్చులన్నీ ఒకే విధంగా వచ్చేటట్టు చూసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అన్ని సమానంగా వస్తే చూడడానికి నీట్గా ఉంటుంది. కుచ్చులు మరి పెద్దగా కాకుండా చిన్నగా ఇలా పెట్టేసుకోండి. అలాగైతే మనకి పఫ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ పట్టీ జాయింట్ చేసుకోవాలండి. పట్టీ లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ 2 జాయింట్ చేసేసి రెడీగా పెట్టాను. ఇప్పుడు పఫ్ పెట్టాం కదా హ్యాండ్కి, దీన్ని ఇలా జాయింట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఉల్టా సీదా చూసుకోండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ పైకి కనిపించేటట్టు పట్టీకి పైకి కనిపిస్తుంది, అలాగే మనం కుట్టిన హ్యాండ్ కూడా పైకి సీదా ఉందన్నమాట, అంటే బ్లౌజ్ పీస్ పైకి ఉంది. ఇలా చూసుకొని కుట్టుకోండి. ఇలా 2 మనం పట్టి అలాగే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఒకవేళ ఎక్కువ వచ్చినట్లయితే ఒక కుచ్చు ఎక్కువ పెడితే సరిపోతుంది. లేదు ఒకవేళ హ్యాండ్ కనుక తక్కువ వచ్చినట్టుంటే ఒక కుచ్చు ఇప్పేస్తే కరెక్ట్గా అడ్జస్ట్ అయితే అయిపోతుందండి. ఇక్కడైతే నేను కుట్టిన దానికి కరెక్ట్గా వచ్చింది, ఎక్కువ తక్కువ అయితే ఏం కాలేదు. ఇలా కుట్టుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి పైకి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కుట్టుకోండి. ఇప్పుడు మనకి 1 ఇంచ్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, 1 ఇంచ్ పట్టీ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి డబుల్ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి పట్టీ కట్ చేసినప్పుడు 3 ఇంచులు అయితే కట్ చేసుకున్నా. ఇదే విధంగా లాస్ట్ వరకు కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని ఖర్చు మనం స్టార్టింగ్లో ఎంత అయితే ఫోల్డ్ చేసామో 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసాం కదా, ఎండింగ్ వరకు అదే 1/2 ఇంచ్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఖర్చుని ఎక్కువ తక్కువ ఫోల్డ్ చేసినట్లయితే పట్టీ అనేది కరెక్ట్గా రాదు, అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మొత్తం ఒకటే లెవెల్లో వచ్చింది. 1 ఇంచ్ అంటే మనం ఎక్కడ కొలిచినా సరే 1 ఇంచ్ వచ్చేటట్టు ఉండాలి. ఇక్కడ సెంటర్కి హ్యాండ్ సెంటర్ నాచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సైడ్కి ఒక నాచు ఉంది కదా, అంటే పైన హ్యాండ్ పైన కూడా 3 నాచులు పెట్టాం కదా, ఇక్కడ ఫస్ట్ నాచు దగ్గర నుంచి చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోండి. మనం కింద ఎలాగైతే పెట్టామో సేమ్ అలాగే అన్నమాట. చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకొని లాస్ట్ 3వ నాచు ఉంది కదా అక్కడ వరకు ఎండ్ చేసేయాలి. ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెట్టేసుకోండి. చూడండి బుట్ట హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి ఎలా కుట్టుకోవాలో చూపిస్తా అండి. ఇక్కడ సైడ్ చెస్ట్ లూజ్ దగ్గర నాచు పెడతాం కదా, ఫ్రంట్కి అలాగే బ్యాక్కి నాచు ఉంటుంది. ఈ నాచు దగ్గర నుంచి మనకి హ్యాండ్ కూడా నాచు ఉంటుందండి. 2 ఇంచులు ఖర్చు వదిలి నాచు పెడతాం కదా, బాడీ నాచు అలాగే హ్యాండ్ నాచు 2 ఒక దగ్గర పెట్టేసి ఈ స్టార్టింగ్ నుంచి కుట్టుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ అలాగే హ్యాండ్కి సెంటర్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ అలాగే హ్యాండ్ సెంటర్ పాయింట్ అంటే ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేస్తాం కదా, ఈ 2 సమానంగా రావాలి. ఒకవేళ హ్యాండ్ కనుక ఎక్కువ వచ్చినట్లుంటే ఈ సైడ్కి ఒక కుచ్చు పెట్టేస్తే కరెక్ట్గా సరిపోతుంది.
ఒకవేళ తక్కువ వస్తే ఒక కుచ్చుని ఇప్పేస్తే సరిపోతుందండి. ఇక్కడైతే హ్యాండ్ కొంచెం ఎక్కువ వచ్చిందండి. అందుకని నేను ఒక కుచ్చు అయితే పెట్టాననమాట. అంటే ఫ్రంట్ సైడ్ ఒక కుచ్చు ఎక్స్ట్రా పెట్టాను. బ్యాక్ సైడ్ ఒక కుచ్చు ఎక్స్ట్రా పెట్టాను. సెట్ అయిందనమాట. కరెక్ట్‌గా వచ్చేసింది. మనకి కుచ్చు ఒకటి ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఒక కుట్టేసుకున్న తర్వాత దీని పైనుంచి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి పఫ్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుంది. చాలా నీట్‌గా అయితే వస్తుందండి. ఈ విధంగా గనక మీరు కూడా కట్ చేసి కుట్టుకున్నారంటే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా కుట్టుకోండి. చూసారు కదండీ! హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్‌గా కుట్టుకోవచ్చో ఇదే మెథడ్‌లో సేమ్ ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చాలా మంచిగా అయితే కుదురుతుందనమాట. కొత్త వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. పర్ఫెక్ట్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ అయితే చూపించాను ఈ వీడియోలో. వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో టైలరింగ్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఛానెల్‌లోకి ఒకసారి ఎళ్లి చూసి మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని అయితే ప్రెస్ చేయండి. అప్పుడే మేము వీడియో అప్‌లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఛానెల్‌లో చూపించిన వీడియోస్ అన్నీ బోటిక్ స్టైల్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఉంటుందండి. మాస్టర్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా బోటిక్ స్టైల్‌లో ఉంటుంది. ఎందుకంటే నేను వీడియోస్ కోసం అయితే కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ అయితే చూపియడం లేదు. మాది బోటిక్ ఉంది కాబట్టి దాంట్లో చేసే వర్క్‌నే నేను మీకు చూపిస్తున్నానన్నమాట. ప్రత్యేకించి వీడియోస్ కోసం అయితే షూట్ చేయను. ఓకేనా? మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.